బ్రేకింగ్ న్యూస్ ఈత సరదా ఓ వ్యక్తి ప్రాణం బలికొంది. తెలంగాణకు చెందిన ఓ లేడీ డాక్టర్ కర్ణాటకకు హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. సనాపూర్ దగ్గరలోని తుంగభద్ర రివర్ వద్దకు వెళ్లారు. అక్కడి వాతావరణం నచ్చడంతో స్విమ్ చేయాలని భావించారు. నీటిలోకి దిగాక వాటర్ ఫ్లో ఒక్కసారిగా పెరగడంతో ఆమె కొట్టుకుపోయారు. సదరు లేడీ డాక్టర్ హైదరాబాద్ నాంపల్లికి చెందిన అనన్యగా గుర్తించారు. ఆమె సిటీలోని వీకేటీ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్నట్టు తెలుస్తోంది. అనన్య తన స్నేహితులు అషిత, స్వాతిక్లతో కలిసి గంగావతి జిల్లాకు వెళ్లారు. వైట్ శాండ్ విడిది ప్రాంతంలో చేరుకుని గెస్ట్ హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లారు. స్విమ్మింగ్ బాగా వచ్చిన అనన్య ఈత కొట్టాలనే ఉత్సాహంతో సమీపంలోని గట్టుపై నుంచి వాటర్లోకి దూకింది. తరువాత ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగింది. ఊహించని ప్రవాహంతో ఆమె కొట్టుకుపోయిందని స్నేహితులు తెలిపారు. అనన్య నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె ఫ్రెండ్ మొబైల్ ఫోన్లో రికార్డ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఎటకేలకు ఆమె మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈత సరదాతో ఓ లేడీ డాక్టర్ మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, తెలంగాణకు చెందిన లేడీ డాక్టర్ అనన్య తన ఫ్రెండ్స్ అషిత, సాక్షితో కలిసి ఈ నెల 18న సాయంత్రం కర్ణాటక గంగావతి జిల్లాకు ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు ఏదైతే విడిది చేశారో ఆ విడిదికి వెనకాల గెస్ట్ హౌస్ వెనకాల తుంగభద్ర నదిలో స్విమ్మింగ్ చేసేందుకు వాళ్ళు ఆసక్తి చూపెట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే బాగా స్విమ్మింగ్ వచ్చిన అనన్య స్విమ్మింగ్ చేయాలన్న ఆసక్తితో అయితే స్విమ్మింగ్ తుంగభద్ర నదిలో ఈతకైతే వెళ్ళడం జరిగింది. ఈతకి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ అంటే నదిలోకి దిగిన తర్వాత ఒక్కసారిగా నది దగ్గర కొండపైన చేసేది వాటర్లోకి దిగిన తర్వాత ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో ఒక్కసారిగా వాటర్లో కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఈమె హైదరాబాద్కి చెందిన మోహన్ రావు యొక్క కూతురుగా అయితే తెలుస్తుంది. అనన్య మైనంపల్లి హనుమంతరావుకి వీరు చుట్టాలుగా అంటే దగ్గరి బంధువులుగా కూడా తెలుస్తున్నది. అయితే ఒక్కసారిగా అయితే ఘటనా స్థలానికి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిత్రులు అంతా కూడా ఈ యొక్క తను స్విమ్మింగ్ చేసేదాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించినట్టుగా అయితే ఫ్రెండ్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క సమాచారం అందిన వెంటనే కూడా బంధువులంతా కూడా కర్ణాటకకు బయలుదేరారు. అయితే ఫ్రెండ్స్ ఉంటారో వారంతా కూడా పోలీసులకు సమాచారం స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ అనన్య హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్తో వారు ఈ యొక్క ట్రిప్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ముగ్గురు ఈ యొక్క ట్రిప్కు ప్లాన్ చేసి వారు కర్ణాటకకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక గమనిస్తే మాత్రం వారు ఉండే విల్లా దగ్గరికి అయితే మనం వచ్చాము. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ సంఘటన గురించి తెలియగానే వారి బంధువులంతా కూడా కర్ణాటకకు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా కర్ణాటక వెళ్ళి అక్కడ ఈ యొక్క అనన్యకు సంబంధించి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వాళ్ళంతా కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్ తోటి ఆహ్లాదం అంటే వీకెండ్ ట్రిప్ కోసం వెళ్ళిన ఈ యొక్క అనన్య చనిపోవడం వారి కుటుంబంలో అయితే విషాద ఛాయలు నింపినాయని చెప్పవచ్చు. వెంటనే కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్ళి ఎట్లా జరిగింది ఏందనేది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే అడిగి తెలుసుకుని అయితే స్థానికుల సమాచారంతో అయితే పోలీసులు అక్కడికి చేరుకొని ఒక అనన్య మృతదేహాన్ని అయితే బయటికి తీసుకొచ్చి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఎట్లా జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ అంటే ఏదైనా
ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే ఈత కోసం వెళ్ళి ఆ యొక్క వరద వృద్ధి అంటే వాటర్ వృద్ధితో ఈ యొక్క చనిపోవడం జరిగిందన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఏదైతే అయితే హైదరాబాద్కి చెందిన అనన్య ఒక లేడీ డాక్టర్ అనన్య అయితే అంటే తన ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి ఈ యొక్క అంటే ఆహ్లాదం కోసం వెళ్ళి ఈ యొక్క సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా తన కుటుంబం మొత్తం కూడా విషాద ఛాయలు నింపాయని చెప్పవచ్చు. రచన. థ్యాంక్ యూ హరికృష్ణ.